ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు నీళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటాపై అధికార ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ కు కౌంటర్ గా ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ప్రజల్లోకి వెళ్లడానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్దమవుతోంది. ఏపీ ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తున్న పనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పైగా సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా ఏపీకి సహకరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చినా మిగిలిన నీటిని తీసుకుపోవచ్చన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఇక సముద్రంలో కలుస్తున్న 1000 టీఎంసీలు గోదావరి జలాల్లో 1950 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని సీఎం హోదాలో కేసీఆర్ జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారని బీఆర్ఎస్ చెబుతోంది. కానీ నీళ్లు తెచ్చిన కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ అంటోంది. గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చామని బీఆర్ఎస్ నేతలంటున్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ పూర్తి చేసి 6.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని ఇదే విషయాన్ని ప్రజలకు వివరిస్తామంటున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. బనకచర్ల ప్రాజెక్టు వలస ముంపు గ్రామాలతో పాటు జరిగే నష్టం వివరించేందుకు నేతలతో కమిటీలు వేయాలని గులాబీ నాయకత్వం నిర్ణయించింది. తద్వారా నిరసన కార్యక్రమాలతో ఏపీ వైఖరిని వివరించాలని భావిస్తోంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని కేసీఆర్ ఆదేశించారు. ఒకవైపు గోదావరిలో నష్టం, మరోవైపు కృష్ణా నీళ్లలో తెలంగాణకు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను లెక్కలతో సహా వివరించాలని ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వ తప్పిదాలను ఎలా ఎత్తి చూపాలి? ఈ ఏడాది జనవరి నుంచి బనకచర్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, 1 ఎకరాకు నీరు ఇవ్వలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో పెద్దవాగు కొట్టుకుపోయిన అంశం, ఎస్ఎల్బీసీ కూలిన అంశం, వట్టెం పంపు మునిగిన అంశాలపై రైతులతో కలిసి ప్రజలకు వివరించాలని ప్రతిపక్ష పార్టీ రెడీ అవుతోంది. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ తో తాజాగా హరీష్ రావు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులపై అనుసరిస్తున్న విధానంపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. కృష్ణా గోదావరి నీటిపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని బీఆర్ఎస్ నేతలంటున్నారు. ఇదే విషయాలపై ప్రజలను చైతన్యం చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. అవసరమైతే నియోజకవర్గ కేంద్రాల్లోనూ పార్టీ నేతలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయాలని కేసీఆర్ హరీష్ రావుకు సూచించినట్టు తెలుస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గులాబీ పార్టీ భావిస్తోంది.